అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ రానున్నారు. మరి ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇక తెలంగాణకు సంబంధించి 3 స్థానాలకి అభ్యర్థులను పెండింగ్ పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నేపథ్యంలో ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ 3 స్థానాలకు అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డితో పాటు ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రానున్నారు. మరి ఈ 3 స్థానాల్లో ఖమ్మం కీలకమైన ఖమ్మం స్థానానికి ఎవరు అభ్యర్థిగా వస్తారనేది చాలా పెద్ద టాస్క్గా ఉంది. ఎందుకంటే ఖమ్మం స్థానం కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది ఎమ్మెల్యే స్థానాన్ని. మరి ఎంపీ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక దీనికి రేసులో చాలామంది ఉన్నారు. ముఖ్యంగా 3 మంత్రులే ఈ స్థానాన్ని కోరుకుంటున్నారు. మల్లు భట్టి విక్రమార్క తన భార్య నందినికి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తుండగా, మరోవైపు రాష్ట్ర మంత్రి ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇక తన సోదరుడికి ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నుంచి ఇంకా కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా ఈ ఖమ్మం స్థానంపై కన్నువేశారు. దీంతోపాటు గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. వస్తే ప్రియాంక గాంధీ రావాలి. రాహుల్ గాంధీ ఆల్రెడీ వైనాడ్ నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు. అలాగే సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్ళారు. కాబట్టి ఇక అవకాశం ఉన్నది కేవలం ప్రియాంక గాంధీకి మాత్రమే. ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి కంటెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒకవేళ అధిష్టానం నుంచి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఎవరైనా వస్తే ఓకే, రాకపోతే మాత్రం తనకే సీట్ కేటాయించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యసభ కూడా తాను తీసుకోలేదు, ఇందుకోసమనే రాజ్యసభ కూడా డిమాండ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ నేను నమ్ముకుని ఉన్నాను కాబట్టి తనకే ఇవ్వాలి. ఆల్రెడీ ఫ్యామిలీస్లో ఒక ఫ్యామిలీ నుంచి ఒక్కొక్కరికి ఇచ్చిన తర్వాత ఇక రెండో వ్యక్తులకి ఫ్యామిలీస్లో ఇవ్వకూడదని చెప్పేసి కూడా ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం ఇటు డిప్యూటీ సీఎంకి కానీ, అలాగే రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కానీ వీళ్ళెవరికి కూడా ఫ్యామిలీ మెంబర్స్కి సీటు ఇవ్వద్దు, తనకే ఇవ్వాలని చెప్పేసి విహెచ్ కోరుతున్నారు. మరి కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది? ఈ చిక్కుముడిని విప్పేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ రానున్నారు. మరి సిఈసి మీటింగ్లో పాల్గొని ఈ ఖమ్మం అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అలాగే హైదరాబాద్, అలాగే కరీంనగర్కి సంబంధించిన అభ్యర్థిని కూడా ఎంపిక చేస్తారు. మరి ఇక్కడ ఒక పెద్ద టాస్క్ ఏంటంటే అధిష్టానం ముందుండి బీసీకి ఎంపీ స్థానం బీసీకి కేటాయించాలని ఒక ప్రతిపాదన ఉంది. మరి ఖమ్మం స్థానాన్ని బీసీకి ఇస్తారా, కరీంనగర్ని బీసీకి ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే దీంతోపాటు ఇక రేవంత్ రెడ్డి తన గృహప్రవేశానికి సంబంధించి కూడా గృహప్రవేశం కార్యక్రమం కూడా ఉంది. మరి ఆయనకి 23 తుగ్లక్ రోడ్లో ఇంటిని కేటాయించడం జరిగింది ప్రభుత్వం. ఆ ఇంట్లో గృహప్రవేశం చేయబోతున్నారు. మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. రేపు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి రేపు గృహప్రవేశ కార్యక్రమాన్ని, ఎల్లుండి సిఈసి కార్యక్రమంలో పాల్గొంటారని అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.